శ్రీ దక్షిణామూర్తి వారాహి భక్తి ఛానల్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు నేను బందర్లో ఉన్నామండి. బందర్ అంటే మచిలీపట్నంలో ఒక విశిష్టమైనటువంటి శ్రీ పాండురంగనాథ స్వామి దేవాలయము. స్వయంభూగా స్వామి ఇక్కడ వెలిశారని ఇక్కడ మనకి చెబుతూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు చక్కని పాండురంగ స్వామి దేవాలయం చాలా దూరంగా ఉంటుంది. అది మహారాష్ట్రలో ఉన్నటువంటి పండరీపురంలో మనందరికీ చాలా దూరంలో ఉంటుంది. అలాగే అతి పురాతనమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి పుణ్యక్షేత్రం పండరీపురం. ఆ పండరీపురంలో ఉన్నటువంటి పాండురంగుడు, రుక్మిణి సమేతుడైన పాండురంగుడు మన కోసం ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకి దర్శనం ఇవ్వడం కోసం ఈ మచిలీపట్నంలో సాక్షాత్తు స్వామివారు నేను ఇక్కడ వచ్చి దర్శనం చేసుకున్నాను. అలాగే ఈ దేవాలయం అంతా కూడాను చాలా చక్కని ప్రాకారము, సువిశాలమైనటువంటి మంచి శక్తినిచ్చేటువంటి, మనకు మనశ్శాంతిని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చి స్వామివారి దర్శనం ఎనలేని ఆనందాన్ని ఇస్తూ ఉంది. చాలా అతి ప్రాకారం, చాలా చూస్తున్నారు కదా, చాలా పెద్ద ప్రాకారం ఉంది దేవాలయం అంతా కూడాను. చుట్టూ విశాలమైన స్థలము. చక్కగా ఒకరోజు ఇక్కడికి కానీ మనం ఫ్యామిలీతో అంటే కుటుంబ సమేతంగా ఇక్కడికి వస్తే ఒకరోజు మనం కానీ ఇక్కడ గడిపినట్లయితే స్వామివారి సన్నిధిలో చాలా చక్కని శక్తి మనకు లభిస్తుంది. అలాగే మన జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు కూడా తొలగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ బందరు వచ్చి ఈ పాండురంగనాథ స్వామిని దర్శించండి. ఓం నమో శ్రీ రుక్మిణి సమేత శ్రీ పాండురంగ స్వామి దేవతభ్యో నమః. ఇక్కడ మీకు గోసేవ చేసుకోవడానికి కూడాను ఒక ప్రత్యేకంగా స్వామివారికి ఏర్పాటు చేయడం జరిగింది. గోసేవ కూడా ఇక్కడ మీరు చేసుకోవచ్చు. ఇదంతా కూడా గోశాలండి.